విశ్వకవి రవీంద్రుని గీతాంజలిలోని కొన్ని గీతాలను పాడుకొని ఆనందిద్దాం. విశ్వకవి ఇలా అంటారు: ప్రభూ, నా హృదయం బీడువారినప్పుడు నీ దయావర్షాన్ని కురిపించు. కోరికలతో దాని కళ్ళు మూసుకొని పోయినప్పుడు మెరుపువై వెలుగునివ్వు. అది బికారిగా మూలపడినప్పుడు చక్రవర్తిగా విచ్చేసి సేద తీర్చును. మదిని కాఠిన్య మొదవిన మమతతోడ కరుణ రాగాన తడుపుచు కలన నొసగి బ్రతుకు మాధుర్యమును బీడి బాధనొంద పాట వెలువై అరుదెంచి బాట జూపు. పాట వెలువై అరుదెంచి బాట చూపు. ఎదను వ్యాకులముల్జేరి అదరునప్పుడు మౌనమున శాంతి విశ్రాంతి నూన నిమ్ము. దీనుడై మూల నేజేర దివ్య పురుష పగుల గొట్టుచు తలుపుల ప్రాపు నిమ్ము. మాయ ననుగప్పి మనసును మకిల పరచ విమల తేజమై రమ్ము పవిత్రమూర్తి. విమల తేజమై రమ్ము పవిత్రమూర్తి. వర్షాలు లేనప్పుడు ఏమవుతుంది? నేల ఎండిపోయి ఎండవేడిని భరించలేక ప్రజలు ఆఖరికి తుఫాను వచ్చినా సరే అది తెచ్చే జల్లుల కోసం సిద్ధమవుతారు. అదేవిధంగా ఆ భగవంతుడిని, ఆయన కృపావర్షాన్ని ఏ రూపంలోనైనా సరే దర్శింపజేయమంటారు ఈ గీతంలో ఠాగూర్. బీటవారిన నాయద తోటలోన వర్షరాగమ్ము కరవై భయము గొల్పు. ఆకసమ్మున నలమిన దరుణ రోచి మెత్తనై తేలు మబ్బుల మెలపులేదే. ఇదియే నీ చిత్తమై తోచ నిధన ఘోష దిక్కులన్నింపు నభమున మిక్కుటముగా. దిక్కులన్నింపు నభమున మిక్కుటముగా. ప్రభు, ప్రక్క భరింపలేనట్టి ప్రళయ రాశి రూపుమాపుము నిశ్శబ్దతాపవహ్ని. తండ్రి కోపించ తల్లి ఓదార్చు రీతి కరుణ కురిపించుమో తండ్రి తరుణమందు. కరుణ కురిపించుమో తండ్రి తరుణమందు. మరికొన్ని గీతాలను తరువాతి ఎపిసోడ్లో పాడుకుందాం. నమస్తే.